జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. జై కవిత. ఈరోజు మరి తెలంగాణ రక్షణ సేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గతంలో కూడా మరి తెలంగాణ సాధన గురించి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో సాధించిన తర్వాత మరి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. 10 ఏళ్ల పాలన చేశారు. కానీ ఆ రోజు మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మా వంతు కృషి చేశాం. మూసాపేట డివిజన్లో తెలంగాణ వచ్చేంత వరకు కూడా మేము అక్కడ నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అన్ని విధాలు చేశాం. కానీ తెలంగాణ ఆ రోజు నిధులు నియామకాలు నీరు అన్నారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏం చేశారు ఏమనేది అందరికీ కూడా తెలుసు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేసి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. మా వంతు సాయం చేశాం. మరి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి గత ప్రభుత్వాలు ఉండని ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు బాగుపడతాయనే ఉద్దేశంతో అన్ని సాధించుకున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి వారి యొక్క మరి ఎందుకు ఇది అయిపోయారో ఈ టీఆర్ఎస్ వదిలిపెట్టి బీఆర్ఎస్లకు పోయారు. మన ఒక రాష్ట్రాన్ని ఒక ఎంతవరకు న్యాయం చేసిరో అని తెలియకుండా మళ్ళీ బీఆర్ఎస్ అని ప్రాంతీయ పార్టీ చేయడం జాతీయ పార్టీలో. ఈరోజు అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కవితక్క గారు ఓపెన్గా చెప్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పులు జరిగినాయి, ఆ విధంగా కాలేదు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు తెలంగాణను రక్షించుకోవడానికి తెలంగాణ రక్షణ సేన అనే పేరు పెట్టడం జరిగింది. మరి ఈరోజు యువత ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, ఒక మహిళగా అక్క మరి వాళ్ళ ఏం అన్యాయం జరిగింది ఏం తప్పులు జరిగినాయి ఓపెన్గా చెప్తా ఉంది. ఈరోజు మన రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఒక రక్షణ సేనగా బయలుదేరుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా పాల్గొనాలి. మరి ఆ రోజుల్లో తెలంగాణ వాదం తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా బీఆర్ఎస్ పెట్టిన తర్వాత మరి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. ఈరోజు ఈ 5 సూత్రాలు ఏదైతే పెట్టిందో పంచజన్యం అనేది ఒక వాస్తవం. నేను అనుకున్న నాకు తెలియనంత వరకు అయితే ఏంటంటే ఒక మనిషి మనది కూడా ప్రపంచంలో కొన్ని జీవరాశులు ఉన్నాయి. కానీ అన్ని జీవరాశులు పుడుతుంటాయి చనిపోతాయి. కానీ మన ఒక మనిషి పుట్టుక మనం పుట్టినాం కాబట్టి మనిషి ఏం కావాలి, బతకడానికి కావాలి. నాలెడ్జ్ రావాలంటే విద్య కావాలి. విద్య తర్వాత ఏమో కోరుకుంటాం, ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం తర్వాత ఏం కోరుకుంటాం, ఒక ఆరోగ్యం కావాలంటున్నాం. తర్వాత జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఈరోజు రైతుల గురించి కూడా పట్టించుకున్నందుకు ఈరోజు కొనుగోలు లేక రోడ్డు మీద ఇప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఉండని ఇప్పటి ప్రభుత్వం ఉన్నా కూడా రైతులను ఒక చిన్న చూపుగా చూసి నిన్న వర్షం పడ్డది పాపం బాధ వాళ్లకు రోడ్డు మీద సంచులు పెట్టేసి మొలకెత్తిన విత్తనాలు ఏ విధంగా నష్టపోతున్నారో ఎంతోమంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ రోజు వేసిరు బాగానే ఉంది, రైతు బంధు అని ఆ బంధు అని ఇబ్బంది పెట్టిరు. ఏ బంధు పెట్టినా ఈరోజు నష్టపోతున్న రైతు. మరి దాని గురించి సామాజిక సేవ, ఈ రైతుల గురించి, యువత గురించి, తర్వాత ఈ యొక్క బహుజన రాజ్యం గురించి మరి బీసీల యొక్క అనుకూలంగా తీసుకొచ్చేసి మరి ఈరోజు రాజ్యాధికారం కావాలంటే మేము కూడా బీసీ బిడ్డలం కాబట్టి మేము కూడా 42% రిజర్వేషన్ కావాలని ఈ ప్రభుత్వంలో పోరాటం చేశాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే తెలంగాణ సెంట్రల్కి పంపించారో మరి ఇప్పటికి కూడా అది పరిష్కరించలేదు. మరి ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా కూడా ఏది చేసినాక కూడా సర్పంచ్ ఎలక్షన్లు 42% వచ్చినాక పెడతామన్నారు, పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ అన్నారు. ఒక ఉద్యమం ఎదురుపోయింది. ఒక బీసీ బిడ్డగా ఏం న్యాయం చేయకుండా
మరి ఈరోజు ఎందుకు ఇది చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అంటే బీజేపీ అంటారు, బీజేపీ అంటే కాంగ్రెస్ అంటారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఒక మహిళగా ముందుకు వచ్చినందుకు మేము ఈ యొక్క గర్వంగా ఇది చేస్తున్నాం. తప్పులు ఏ విధంగా ఉన్నా ఏదైనా ఈరోజు రాష్ట్రాన్ని రక్షించుకోవడానికే పెద్దపీట వేసినందుకే ఈరోజు పార్టీలో చేరడం జరుగుతుంది. మేము కూడా గత బిజినెస్ మ్యాన్గా ఉన్నాం, ఇప్పటివరకు ఏ కండువ కప్పుకోలేదు, సోషల్ యాక్టివిటీగా ఉన్నాం. ఈరోజు నచ్చి ఒక మనిషికి కావాల్సిన లక్షణాలు ఏంది, ఒక జీవన విధానం గురించి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన మరి యూత్ కూడా ఆలోచన చేయాలి. అన్ని విధాలుగా ఆటుపోటులు చేసుకున్న అక్క ఈరోజు ధైర్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఈ పార్టీ పెట్టింది. ఎన్నో పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, వాళ్ళు విధి విధానాలు ఏదన్నా మేనిఫెస్టోలు ఏది పెట్టినా కూడా నీరు గార్చినట్టే ఉంది. ఈ యొక్క విధి విధానాలు నచ్చుకొని ఈరోజు ఈ పార్టీలో జాయిన్ కావడం అంటే అక్కకు మా వాళ్ళు కొద్దిగా ఇంటిమేషన్ ఇయ్యారు. నేను తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్లో హైదరాబాదు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాం. ఈ బీసీ వాదన ఏదైతే వచ్చిందో ఒక బీసీ బిడ్డగా మరి 50% మాకు అవకాశం కల్పించినందుకే ఈరోజు యువత కానీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ అంటున్నారు పార్టీ అంటే పాన్ షాప్ లాంటిదా అని. మరి అన్ని పార్టీలు పెడుతున్నారు, పోతా ఉన్నారు. ఈ యొక్క పార్టీ పాన్ షాప్ కాదు, ఈ సభాముఖం తెలియజేస్తున్నాం. పాన్ షాప్ లాగా బంద్ అయ్యేది కాదు. ఈ యొక్క రాష్ట్రాన్ని రక్షణ సేనగా ముందు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అంత తేలిగా తీసేయకండి. కొత్తగా ఎన్నో పార్టీలు వచ్చినాయి, తెలంగాణ అన్ని పార్టీలు పెట్టిరు, మేధావులందరూ వచ్చి రాజకీయంగా ఎదగడం, నేను ఒక పార్టీ పెడతా ఏదో ఉద్ధరిస్తా అని చెప్పి వెనక్కి తీసుకుంటున్నారు. ఈరోజు అంత చులకన తీసేయడం కాదు, ఒక మహిళా శక్తి, మహిళా లేనిదే మనకి ఏదీ లేదు. ఇవాళ మహిళా శక్తి ఒక దేవతలాగా ముందుకు వచ్చేసి ఇది కాపాడుకోవాలని ఆ అమ్మవారు ఆమెకి ఇచ్చిరేమో. మరి ఈరోజు ఆ ధైర్యంతో నా ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క పంచజన్య ఏవైతే ఉన్నాయో ఒక మనిషికి బతకడానికి కాబట్టి అది ఒక ఆదర్శంగా తీసుకున్నందుకే మేము కూడా ముందుకెళ్ళాలని ఈరోజు పెద్ద ఎత్తున నాకు పార్టీకి అక్కగారు పిలిపించారు. పిలిచి మరి చూడన్న ఈ విధంగా ఉందంటే దేవరకద్ర చేరడం, దేవరకద్ర నియోజకవర్గం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న దేవరకద్ర నియోజకవర్గానికి ఈరోజు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా ఈ యొక్క కార్యాచరణ తీసుకెళ్ళి ఈరోజు రేపు మొన్న 20 తారీఖు నుండి వచ్చే నెల 20 తారీఖు జెండా పండుగ ఏర్పాటు చేశారు. మా వంతు కూడా జెండా పండుగ స్టేట్ మొత్తంలో ఎక్కడైనా ప్రతి ఒక్క ఇన్ఛార్జీలుగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఆ విధంగా జెండా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. మా నియోజకవర్గంలో కూడా రేపు ఫస్ట్ తర్వాత జెండా పండుగ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకుంటున్నాం. మా యొక్క ఉమ్మడి జిల్లా దేవరకద్ర కాన్స్టిట్యున్సీ కాకుండా ఈ పార్టీ తరఫున పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలు కూడా చేసి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఇంకో 2-3 సంవత్సరాలు ఉంది రాష్ట్రానికి ఈ యొక్క ఎలక్షన్ రావడానికి అని చెప్పేసి రావాలని కోరుకున్నా కూడా రేపు వచ్చే గవర్నమెంట్ కానీ కార్యకర్తలు కూడా ఇబ్బందులు అవుతూ చేరలేకపోయినా ఈరోజు మరి మేము ఆ నియోజకవర్గానికి పోయి కార్యకర్తలుగా ఒక 200 మంది మా అభిమానంగా జాయిన్ కావడం జరిగింది. అనుకుంటున్నారు ప్రతి నియోజకవర్గం కూడా మరి ఏం డెవలప్ చేశారు, గతమున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఇప్పుడు రన్నున్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది అనేది ఇలా రైతుల బాధలు అర్థం చేసుకోకుండా విపరీతమైన తర్వాత ఖమ్మంలో జరిగిన, ఇక్కడ నాగర్కర్నూలులో జరిగిన, ఇక్కడ వికారాబాద్లో జరిగింది. ఇవన్నీ తప్పులు చేస్తున్నట్టు వరకు కూడా ఎవరు కూడా ముందుకు రాలేకపోతున్నారు. అంటే ఈరోజు జై కిసాన్ అన్నారు, మరి కిసాన్కి ఏం జరుగుతుంది? మరి ఎంత కష్టపడితే, నేను కూడా వ్యవసాయదారుని బిడ్డనే కాబట్టి ఎంత కష్టం ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. ఇలా నోటి దగ్గర వచ్చిన ఆ యొక్క వడ్లను రోడ్ల పాలు చేసి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆత్మహత్యలు చేసుకున్నా కూడా పట్టించుకోలేని గవర్నమెంట్ ఇది. ఏది ఏమైనా ఎజెండా ప్రకారము ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ విధంగా ఉంది. నేను అదే చెప్తున్నా, మాది లిక్కర్ బిజినెస్ అయినప్పటికీ ఒక జీవో ఇంప్లిమెంట్ చేస్తే
దానికి ఇంప్లిమెంట్ మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నోసార్లు ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒక పోయి అడగడం జరుగుతుంది. ఈరోజు నేను ఎందుకు వచ్చిన అంటే నాకు ఆవేదన పోతే కూడా ఒక ఆఫీసర్ కానీ ఒక గవర్నమెంట్ కానీ చలనం లేకుండా అందరు అనుకుంటారు లిక్కర్ బిజినెస్ అంటే కోటీశ్వర్లు మస్తు లాభాలు ఉన్నాయనుకుంటారు, కానీ లాభాలు లేవు. గవర్నమెంట్ కోట్ల రూపాయలు కట్టినా కూడా మా బార్లకు గవర్నమెంట్ ఇయని ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. మేము 40 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. 30 సంవత్సరాల నుండి వ్యాపారంలో ఉన్నాం. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక జీవో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నాం. ఈ రోజైనా సరే ఒక ప్రజలుగా నేను ఒకటే చెప్తున్నా, మన ఇప్పుడున్న గవర్నమెంట్కు అక్క ద్వారా కూడా అదే చెప్తున్నాం. చెప్తున్నాం తాగుడే ముత్యం కాదు, మేము వ్యాపారం చేసిన వాళ్ళమే చెప్తున్నాం. విచ్చలవిడిగా గల్లీకి బెల్ షాపులు ఒక జీవోని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వైన్ షాపుల చుట్టుముట్టు ఒక పర్మిషన్ ఇచ్చారు వైన్ షాప్ కానీ, దాన్ని 100 స్క్వేర్ మీటర్ ఉండాలి. ఈరోజు రోడ్ల మీద దాని మీద చేస్తే మినిస్టర్కి కమిషనర్లకు ఈ యొక్క 2.5 సంవత్సరాల నుండి కుక్కలాగా తిరుగుతున్నాం. అంటే మా బాధలు అర్థం కదా. గవర్నమెంట్కి అప్పులు తీసుకొచ్చి కట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఒక లైసెన్స్ ఇచ్చిన వాళ్ళకు వాల్యూ లేదు, అన్అఫీషియల్గా నడిచేటోళ్లకు గల్లీకి బెల్ షాపులు ఎంకరేజ్ చేస్తూ తాగుబోతు రాష్ట్రం చేయడానిక. మేమే చెప్తున్నాం ఒక విధి విధానంలో జీవో తీసుకొచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఆదాయమే ముఖ్యమా? అంటే ప్రాణాలతో చిల్లగాట మారుతున్నా. ఒకటే చెప్తున్నాం, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రెవెన్యూ ముఖ్యం. ఆ రెవెన్యూ కావాలి, పబ్లిక్ బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి. ఇలా రెంటలు కట్టండి పెనాల్టీలు వేసి కోట్ల రూపాయలు కడుతుంటే మాకు ఇంత చులకన చూస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ కాకుండా మరి యొక్క అక్క ద్వారా అందరికీ న్యాయం జరిగే విధంగా మహిళలు కూడా ఈరోజు ఎంతోమంది సఫర్ అవుతున్నారు. ఒక విధి విధానాన్ని సరిదిద్దాలని రేపొచ్చే మా యొక్క తెలంగాణ రక్షణ సేన వారి ఆధ్వర్యంలో స్టేట్ మొత్తంలో ఒక రూల్స్ విధానంగా ఒక పద్ధతి విధంగా ప్రజలు బాగుపడే విధంగా చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున మేము ముందుకు పోవాల్సి వస్తుంది. మీరు ఆదాయం తీసుకోండి, ప్రజల సేవ చూడండి, ఆరోగ్యం చూడండి, వ్యాపారం చేసేవాళ్ళని కూడా చూడాల్సిన అవసరం ఉంది. మేము గత తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా ఆవేదన బాధలు చెప్పాం. లాస్ట్ ఎలక్షన్ ముందు గత మేము పెట్టిన డిమాండ్లను కొద్ది సరి చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా ఒక లిక్కర్ మీద ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కమిషనర్ దగ్గర పోతే మినిస్టర్ దగ్గర పోతే కమిషనర్. ఒక ప్రభుత్వం ఉందా లేదా అని ఎన్ని ప్రెస్ మీటింగులు పెట్టారు మీ అందరికీ తెలుసు. ఎందుకు దీనికి చర్య తీసుకోలేకపోతున్నారు? మేము ప్రభుత్వానికి రెవెన్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, కానీ మా యొక్క బాధలు సాధలు ఎందుకు పట్టించుకుంటలేదు? ఒక జీవో తీసుకున్నప్పుడు ఆ జీవో ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా గవర్నమెంటు మా బాధలను ప్రజలను అందరిని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క అన్నారు కదా 2 రోజులకు షట్టర్ బంద్ చేస్తుందని హేళన చేస్తున్నారు. షట్టర్ బంద్ చేసేది లేదు. ఇప్పుడు అందరు చూస్తూ ఉన్నారు. ఈరోజు మద్రాసులో జరుగుతున్న అవతారం కూడా రావచ్చునేమో, అది ఒక గుండె ధైర్యంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ సభాముఖ్యంగా కూడా అందరు కూడా తెలియజేస్తున్నాం, రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా సమాజానికి మంచిగుండే విధానాలను తీసుకురండి, ఆ విధంగా చేయాలని ఈ యొక్క ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు, మా యొక్క బాధలను ప్రజల బాధలను మా యొక్క వ్యాపారస్తులను అందరిని కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఈ యొక్క కవితక్క గారు మాకు ఈరోజు పిలిపించి మా బాధలు కూడా చెప్పడం, సరే అన్న రాండి అని ఆహ్వానించడం, మా యొక్క ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మా వంతుగా ఈ పార్టీకి ముందుకి తీసుకెళ్లే అవకాశం దక్కుతుందని ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ వచ్చిన ప్రెస్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బీసీ పొలిటికల్ అనేది ఉంది కానీ ఇంకా రాజకీయ పరంగా రాలేదు. కాబట్టి ఈ యొక్క బీసీ వాదన తీసుకొని ఇప్పుడు కవితక్క గారు మరి బీసీలకు 50% అవకాశం ఇస్తున్నందుకే మేము రావడం జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కాదు, అది
సామాజికం గురించి, రిజర్వేషన్ గురించి, ఏదైతే 42% ఏదైతే కావాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లు పెట్టిరో దాని మీద గురించి మా వంతు కూడా మనకు కూడా బీసీ బిడ్డ కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీగా మనకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో నా చేరడం జరిగింది. నాకు అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క పార్టీ వారు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఒక రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఈ రాజకీయ పార్టీలో చేరడం జరిగింది. తెలుసు, చెప్పాం. మన కూడా రాజకీయ పార్టీ అంటే సరే ఏదైనా ఉన్నప్పటికీ కూడా మాకు పిలిచే అవకాశం ఇచ్చారు కాబట్టి రేపు ఎవరు వస్తారో రాకపోయినా నాకు కూడా ప్రజలకు సేవ నేను ఆల్రెడీ సోషల్ వర్క్ చేస్తూ ఉన్నాం. నా వంతు నేను చేస్తున్నది కాక ఈ యొక్క రాజకీయ పరంగా ఉంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.